శ్రీమన్నారాయణ. ఈరోజు మన దేవాలయానికి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతం నుంచి రావడం జరిగింది. అందులో భాగంగా వారి మాటల్లోనే తెలుసుకుందాం. జై శ్రీరామ్ స్వామి, ఎక్కడి నుంచి వచ్చారో చెప్పండి. నేను ఆత్మకూరు నుంచి వచ్చాను. మీ అబ్బాయి కొరకు మా అబ్బాయి కొరకు వచ్చాను. ఈ రోజు ఆంజనేయ స్వామి వారి యొక్క యంత్రాన్ని వేయించుకోబోవడానికి నిద్రలు ఇబ్బంది చేస్తున్నాడు. చెప్పాలి ఆరోగ్యం అయింది ఆల్రెడీ. ఈ రోజు మా బాబు ఆరోగ్యం బాగాలేకపోతే కొంచెం చూపించుకోవడానికి యంత్రం గురించి పంతులు గారి దగ్గరికి వచ్చాము. ఓకే, రైట్. మాది పాలడుగు ఆంజనేయ స్వామి గుడికి వచ్చాను. పిల్లల హెల్త్ గురించి వచ్చాను. చాలా బాగుంది. నువ్వే మాట్లాడమ్మా. మా అబ్బాయి గురించి వచ్చాను. పెళ్లి గురించి అడిగడానికి పంతులు అడగడానికి నాకంటే ఓకే, తీసుకో. మాది గోపరాజపల్లి. ప్రతి వీక్లీ వస్తుంటాను. అక్కడ పంతులు బాగా చూస్తాడు. కొద్దిగా హెల్త్ పరంగా కూడా బాగాలేదని వచ్చాను. తీసుకో. మాది తుక్కాపురం. ఇక్కడ పంతులు చూస్తాడంటే మేము చూయించుకుంటానికి వచ్చాను. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. పిల్లల జాతకం ప్రకారం కోసం వచ్చాను. హైదరాబాద్ నుంచి వచ్చామండి. దర్శనం చేసుకున్నాం. టెంపుల్ బాగుందని వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చామండి. శక్తికల హనుమాన్ స్వామి అని వచ్చాము. చూద్దామని వచ్చామండి. హైదరాబాద్ నుంచి వచ్చామండి. అడగడానికి వచ్చేసి దేవుంది. మేము పాలడుగు నుంచి వచ్చినామండి. మేము పాలడుగు నుంచి వచ్చాము. ప్రతి వారం మేము ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తాము. ఆరోగ్య రీత్యా మేము ప్రతి వారం వస్తాము. ఇక్కడ మేము ఆమన్గల్ నుంచి వచ్చాము. అయ్యగార్ తోటి కలవడానికి వచ్చాము. మేము చండూరు నుంచి వచ్చామండి. ఆరోగ్య రీత్యా తెలుసుకోవడానికి వచ్చామండి. ఇక్కడికి మేము చండూరుకి వెళ్ళి వచ్చాము. ఆరోగ్య రీతి తెలుసుకోవడానికి ఇక్కడ అయ్యగారిని అడగడానికి వచ్చాము. నా పేరు వెంకటరెడ్డి అండి. మాది నల్గొండ జిల్లా చండ్రుమల్ నుండి. ఏక పంచముఖ ఆంజనేయ స్వామి గుడికి వస్తే ఏలైన సమస్య తొలగిపోతుందని మాకు కొంచెం మంది దృష్టి తీసుకోవడం జరిగింది. మేము ఈ గుడికి రావడం జరిగింది. ఈ గుడికి వస్తుంటే మాకు ఒక రకమైన మంచి వాతావరణం కలిగింది. మేము బయటికి రాకముందుకు ఒక రకమైన వాతావరణం ఉంది. గుడిలో అడుగు పెట్టగానే ఒక పాజిటివ్ వాతావరణం వచ్చిందండి మాకు. ఇల్లు కూర్చోగానే ఈ గుడికి అక్కడ పశ్చిమ టెంపుల్ చూడగానే ఎట్లా అంటే ఒక ఆంజనేయ స్వయంగా మాతో ఇట్లా కదిలిచ్చినట్లు ఉందండి చూస్తుంటే. ఇది ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడ భక్తులు కూడా వచ్చి సందర్శిస్తేనే వాళ్ళ మాటల్నే వాళ్ళ యొక్క భావాలకి వాళ్ళకి అర్థమవుతాయి. కాబట్టి ఎక్కడెక్కడ ప్రజలు కూడా ఇక్కడ రావాల్సిందే. ఇక ఆంజనేయుడు దర్శించండి, మీకు అన్ని కూరలు కూడా వస్తే తీర్తాయని గట్టి నమ్మకంతో నేను చెప్పగలుగుతున్నాను. నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. కొంచెం కుటుంబ శాంతి వికారంలో ఆరోగ్య ప్రకారంగా అడుగుదామని చెప్పేసి వచ్చాను. అట్లానే మా పిల్లల జాతకాల గురించి చూపించడానికి కూడా వచ్చాను. నేను కొరటికల్ నుండి వచ్చాను. పంచముఖ స్వామి ఆంజనేయ స్వామి దర్శనం కోసం వచ్చాను. మేము కొట్టికల్ నుంచి వచ్చాము. ఆంజనేయ స్వామి దర్శనం కోసం వచ్చాము. ఓకే స్వామి, జై శ్రీరామ్. ఆచార్యులు మాది చిత్తాపుర గ్రామం. మా యొక్క అబ్బాయి ఫణికుమార్ ఆచార్యులు. ఈ దేవాలయం కట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఈ ఆంజనేయ స్వామికి వచ్చిన వాళ్ళందరికీ కూడా భక్తులందరికీ కూడా అనుకున్న కోరికలు అతి తక్కువ సమయంలో నెరవేరుతున్నాయి. అదే విశ్వాసంతో ఈ రోజు వరకు కూడా అందరి భక్తులు కూడా ఇప్పటికీ ఎల్లవేళలా వస్తుంటారు. అందరికీ కూడా ఆ యొక్క ఆంజనేయ స్వామి మా యొక్క గణపతి కూడా అందరికీ శుభ ఆశీస్సులు ఇచ్చుగాక. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఈ విధంగా చాలా మంది భక్తులందరూ కూడా వారికి ఉన్నటువంటి సమస్యలతోని ఎక్కడో సుదూర ప్రాంతం నుంచి ఇక్కడ మారుమూల ఉన్నటువంటి యొక్క నర్సాపురం గ్రామానికి రావడం, వాళ్ళకున్నటువంటి బాధని ఆ స్వామినే అనుకొని నాకు చెప్పడం, నాకు తెలిసిన విధంగా వారికి ఒక పరిష్కార మార్గాన్ని తెలపడం, వారు చేసుకున్న 10-15 రోజుల్లోనే ఖచ్చితమైనటువంటి రిజల్ట్ను వాళ్ళు పొంది, అయ్యా స్వామి మేము ఖచ్చితంగా మీరు చెప్పిన విధంగా చేశాము, మాకున్న సమస్య నుంచి బయటపడ్డామని ఇప్పటికి చాలా మంది, అంటే ఈ యూట్యూబ్ ద్వారా నేను ఎప్పుడైతే ఛానల్ని పెట్టానో, ఈ ఛానల్ ద్వారా ఛానల్ పెట్టక మునుపైనా పెట్టినా కూడా మేము చెప్పేది ఏంటంటే అవతల వాళ్ళు బాగుపడాలి, వాళ్ళ ఆరోగ్యరీత్యే కానీ కుటుంబ సమస్యలే కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా
వాటికి ఖచ్చితమైనటువంటి ఒక పరిష్కార మార్గాన్ని తెలుపుతూ వస్తున్నాము. అదే మార్గం ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా అందరికి కూడా తెలియపరచాలనే నా ఉద్దేశం, అంతే తప్ప అందరూ కూడా దీన్ని కొంతమంది ఏమనుకుంటున్నారంటే అందరూ కూడా చెప్పే జాతకం కామన్గా ఏంది, యూట్యూబ్లో మనం వీడియో చూస్తాం, నా గురించి కొట్టాలి, ఒక పేరు గురించి మనం వ్యవహార నామం, ఇక మచ్చగిరి ఉన్నాడు, వెంకటేశ్వర్లు ఉన్నారు, వాళ్ళ పేరు గురించి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి అలా చాలా మంది చేస్తున్నారండి. అసలు ఒరిజినాలిటీగా జాతకం అంటే ఏంది, దానికి మనం ఏ విధమైనటువంటి పరిష్కారాన్ని అంటే ఉన్న దోషానికి అసలు మనం ఖచ్చితంగా ఏ మార్గాన్ని ఎంచుకుంటే ఆ ఉన్న దోషం నుంచి బయటపడతాం, మన సమస్య ఏంది, దానికి ఉన్న పరిష్కారం ఏం చేస్తే బయటపడదాం, అది చెప్పేవాళ్ళు కరెక్ట్గా లేరు. రకరకాల లేనిపోనివన్నీ కూడా యూట్యూబ్లో చెప్పడం ద్వారా ఎక్కువ మైండ్లో చెడుని ఎక్కువ గ్రహించుకుంటారు, మంచిని మాత్రం తక్కువ గ్రహిస్తారు. ఈ మధ్య అందరూ కూడా ఏమున్నా వీడియో రాగానే స్కిప్ చేయడం, పనికిమాల వీడియోలు చూస్తారు, పనికొచ్చే వాటిని చూడరు. మనకు భవిష్యత్తుకు ఒక మంచి బంగారు మార్గం కనపడాలి, మనకున్న భవిష్యత్ ఏంటి, మన పిల్లల భవిష్యత్ ఏంది, వాళ్ళకు మంచి మార్గాన్ని చూపించాలి, మనం మంచి మార్గంలో నడవాలి, ఇవన్నీ కూడా చూసుకోవాలి, చేసుకోవాలంటే చాలా ఉంటుందండి. కేవలం పంచాంగం పరంగా మాత్రమే మనం వెళ్ళాలి తప్ప మిగతా ఏవి కూడా అంతా కూడా కల్పితమే. గమనించండి, ఈ వీడియో చూసేవారు కూడా వచ్చిన వాళ్ళు కూడా పంచాంగాన్ని మాత్రమే నమ్మాలండి, దాంట్లో ఉన్నదే మన యొక్క జాతకం, అంతకు మించి వేరే ఏవి చెప్పినా కూడా అవంతా కూడా కల్పితమే. అందులో ఉన్నటువంటి 9 గ్రహాలు 12 రాసులు అవి ఏ విధంగా నడవడిక నడుస్తాయో అదే జాతకం, దానికి మించి ఇంకా ఏది ఉండదు. వేరే ఏమన్నా ఉండినా కూడా అది కల్పితంగా చెప్పడం తప్ప వేరే ఉద్దేశం అయితే కాదు. జై శ్రీరామ్. అందరికి కూడా ఇక్కడ దాకా రావడం అనేది చాలా సంతోషం సార్. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ప్రతి ఒక్క మనిషికి నక్షత్ర పుట్టుక జన్మ నక్షత్రం ఉంటుంది, ఆ నక్షత్రం బట్టి జాతకం ఉంటుందండి. అయితే మనం ఉదాహరణ ఒక వృక్షం నాటినాము, ఆ వృక్షం కనుక ఏ ప్రకారంగా మొలకెళ్ళి దాని యొక్క ప్రకృతి మనకు పులుప తీప ఏది అని అది ఇస్తుంది మనకు ఆ వృక్షం పండు. ఈ మనిషి జాతకంలో కూడా ఏ జాతకంలో అయితే పుడతాడో అతనికి అవే అవలక్షణాలు కూడా అవే అబ్బుతాయి, జన్మాంతరం వరకు అవే ఉంటాయి. అలా దశలు వస్తుంటాయి, శుక్రమార్ దశ, చంద్రమార్ దశ, ఇట్లా మరి దశలలో వస్తాయి. దశలు బట్టి అతని ఉద్యోగమా, వివాహమా, లేకుంటే ఇతర దేశాలు పోవడం అని దాంట్లో రాసి ఉంటాయి. పుట్టిన పంచాంగం చూసి మేష రాశి, ఈ రాశి ఆ రాశి మంచిగా ఉంటుంది పోయంగంట కాదు, అట్లుండదు అక్కడ. అంటే ఏ దశలో ఎన్నేళ్ళు పనిచేస్తున్నాడు ఒక గ్రహము, ఏ దశలో అతనికి ఏమవుతుంది, దెబ్బలు తాకుతాయా, ఉద్యోగం వస్తుందా, భార్య వాళ్ళ లాభమా, భర్త వాళ్ళ లాభమా, ఎవరి వాళ్ళ లాభం, కుట్టి వాళ్ళ లాభమా, కొడుకు వాళ్ళ లాభమా, ఇవన్నీ దాంట్లో ఉంటాయి. పుట్టిన పంచాంగం చూసి ఈ రాశి ఫలితాలు ఇవ్వాలి ఇట్లున్నాయి అవి చూసుకోకూడదు. జీవితాంతంలో మనకు ఈ 100 సంవత్సరాలలో నేను 15 నా 35 వయసు వచ్చింది, ఈ వయసులో ఇప్పుడు నాకు ఏం నడుస్తుంది అది తెలుసుకోవాలి. ఈ వయసులో ఇప్పుడు ఆయగారు నాకు ఏ జాతకం నడుస్తున్నది, ఎవరు నాకు చంద్రుడు ఉన్నాడా, బుధుడు ఉన్నాడా, శుక్రుడు ఉన్నాడా, ఏ దశ ఉంది నాకు అంటే ఆ దశలో నాకు ఫలితాలు ఏమి ఇస్తున్నాయి చెప్పు అని అది కనుక్కోవాలి. అంతేగాని పంచాంగం చూసి క్యాలెండర్ చూసి పేపర్ చూసి బాగానే ఉంది పోమంటాడు, బాగా లేకుండా బాగానే ఉంది అంటాడు. అవి చాలా పొరపాట్లు. కానీ పంతుల దగ్గరకు వచ్చేసి విషయాలు కనుక్కొని దశలు కనుక్కొని అప్పుడు మనం మసులుకోవాలి. ఇప్పుడు మీకు ఈ నెలలో వాహన ప్రమాదం అంటారు, మనం అప్పుడు ఏం చేయాలి, అమ్మ వాయుగారు వాహన ప్రమాదం అని చెప్పినాడు, కొంచెం మనం ఏంటంటే రోడ్డుకు చివరినే పోతుండాలి. ఏమైతే లేదు మధ్యన పోతే ఏదో గుద్దుకుంటుంది, అప్పుడు ఎవరికి కష్టం, వాళ్ళకే ఇబ్బందులు వస్తాయి. అందుకని జాతకాన్ని బట్టి మనం ఎదుర్కోవాలి. అందుకే ఇవన్నీ పంచాంగంలో 5 అంశాలు ఉంటాయి పంచాంగం అంటే, ఇవన్నీ ఎన్నో విషయాలు ఉంటాయి. కానీ ఇప్పుడు మీకు మనకు సమయం లేదు కాబట్టి 4 ముఖ్య విషయాలు మీతో మాట్లాడినా. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్ స్వామి. ఓకే.